స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. బేరియాట్రిక్ సర్జరీలు అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు బరువు తగ్గడం అనేది చాలా తేలికైన వ్యవహారంగా మారిపోయింది. అయితే బరువును తగ్గించే ఈ సర్జరీలను మనలో చాలా మంది కేవలం కాస్మెటిక్ సర్జరీలుగానే చూస్తున్నారు. నిజానికి ఈ సర్జరీలతో కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు, గుండె జబ్బుల ముప్పు తగ్గడం, కాలేయం, కిడ్నీల పనితీరు మెరుగుపడడం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు డాక్టర్లు. బరువు తగ్గితే మనకు వనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బేరియాట్రిక్ సర్జరీలను కాస్మెటిక్ ఆపరేషన్లుగా భావించవచ్చా? బేరియాట్రిక్ సర్జరీస్ అనేవి ఏదైతే మనం సర్జరీ చేస్తున్నామో ఈ సర్జరీస్ అన్నీ కూడా అందం కోసం చేసే కాదు, మెటబాలిక్ పరమైన ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి అంటే వెయిట్ లాస్ సర్జరీస్ వేరు, కాస్మెటిక్ సర్జరీస్ వేరు. అంటే బేరియాట్రిక్ సర్జరీస్ అనేవి కాస్మెటిక్ సర్జరీస్ కాదు. ఒబెసిటీతో ఆటోమేటిక్గా మనకు చాలా అనారోగ్య పరిస్థితులు మనకు వెంటాడుతూ ఉంటాయి. డయాబెటీస్ ఒకటి, లేక హైపర్ టెన్షన్, ఇంకొకటి నిద్రలో గురకరాటం, లేక సివియర్గా అయినప్పుడు స్లీప్ యాప్నియా, ఇలాంటివి చాలా ముఖ్యమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు బరువుతో వెంటాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ బరువుని ట్రీట్ చేస్తామో ఆటోమేటిక్గా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కరెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. బరువు తగ్గితే జీవనశైలి జబ్బులు తగ్గుతాయా? ఇప్పుడు మనము ఒక బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్నప్పుడు ముఖ్యంగా చూస్తే డయాబెటీస్. ఇప్పుడు మనకు తెలుసు షుగర్ వ్యాధికి అనేది మనకు ఇంతవరకు కంప్లీట్ ట్రీట్మెంట్ రాలేదు, అదేవిధంగా క్యూర్ లేదు అని. కానీ చాలా ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 73 to 95% మంది ఎవరైతే బరువుతో పాటు షుగర్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఎప్పుడైతే బరువు తగ్గుతారో షుగర్ కూడా కంట్రోల్ అవుతూ ఉంటుంది. కొన్ని రకమైన సర్జరీస్లో మనం మాల్అబ్జార్ప్షన్ అనే కాంపోనెంట్ని మనం యాడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి షుగర్ అనేది ఆల్మోస్ట్ చాలా అంటే మనకు ఒక మాయమైనట్టు షుగర్ మాయమైపోతూ ఉంటుంది. ఈ డయాబెటీస్ అనే వ్యాధిని ఈ బేరియాట్రిక్ సర్జరీస్ ట్రీట్ చేయగలుగుతున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ బేరియాట్రిక్ సర్జరీస్కి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. అదేవిధంగా ఇంకా చాలా ముఖ్యమైన జబ్బులు, ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్ ఏంటంటే ఆల్మోస్ట్ 69% to 73% వరకు హైపర్ టెన్షన్ డిసపియర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా నిద్రలో సడన్గా నిద్రపోతూ లేచి కూర్చోవటం, అంటే దాన్ని స్లీప్ యాప్నియా, అంటే నిద్రపోతూ సడన్గా గాలి ఆగిపోతూ ఉంటుందన్నమాట. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్, ఎందుకంటే దానివల్ల పేషెంట్కి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, రాత్రి నిద్రపోలేకపోతూ ఉంటారు. అలాంటి కండిషన్స్ కూడా ఆల్మోస్ట్ 75 to 95% క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ముఖ్యమైన కారణం ఒకటి, యంగ్ చిల్డ్రన్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్స్, ఇవన్నీ కూడా క్యూర్ అవుతూ ఉంటాయి. ఇంకా మోకాలు నొప్పులు తగ్గిపోవటం, అంటే ఇప్పుడు మోకాలు నొప్పులు ఆల్రెడీ చెడిపోయిన మోకాలు మనం ఏం చేయలేము, కాకపోతే ఆల్మోస్ట్ 49 to 55% మందికి ఎప్పుడైతే బరువు తగ్గుతారో మోకాలు మార్పిడి కూడా అవసరం లేకుండా అయిపోతూ ఉంటాయి. ఇంకా కొంతమందికి అంటే కొరనరీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఫంక్షనింగ్ ఆఫ్ ద హార్ట్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. బరువు తగ్గడం అనేది గుండెకు ఎలా మేలు చేస్తుంది? కొలెస్ట్రాల్ పెరిగిపోవటము, ట్రైగ్లిజరైడ్ చాలా పెరిగిపోవటము, ఇవన్నీ ఏంటంటే హార్ట్ వెజల్స్ని బ్లాక్ చేసే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు మనము ప్రతి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా కొలెస్ట్రాల్ తగ్గించే మందులు, ట్రైగ్లిజరైడ్ తగ్గించే మందులు మనం ఇస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం బేరియాట్రిక్ సర్జరీస్ చేస్తూ ఉంటామో మీ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి. అంటే ఏంటంటే మీ హార్ట్కి సంబంధించిన బ్లడ్ వెసల్స్ కూడా ఇంకా క్లియర్ అవుతాయి, కాబట్టి మీ హార్ట్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అది డైరెక్ట్ ఎఫెక్ట్. ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మీ ఎప్పుడైతే మీ బాడీలో వెయిట్ తగ్గుతుందో మీ హార్ట్ ఫంక్షన్ చేయాల్సిన కెపాసిటీ కూడా తగ్గుతుంది. సో యువర్ హార్ట్ ఈస్ గోయింగ్ టు ఇంకా దాని ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, కాబట్టి యువర్ హార్ట్కి కెపాసిటీ పెరుగుతుంది. సో యూఆర్ గోయింగ్ టు లివ్ మోర్ కంఫర్టబుల్. అండ్ బరువు తగ్గడం వల్ల కాలేయం పనితీరు ఎలా మెరుగుపడుతుంది? ఫ్యాటీ లివర్ అనేది లేట్ స్టేజెస్లో ఆల్మోస్ట్ సిరోటిక్ లివర్స్ అట్లా అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఫ్యాట్ని తగ్గించగలుగుతామో నార్మల్ లివర్కి వచ్చేసేసి దట్ లివర్ విల్ బీ ఏబుల్ టు సర్వే ఫర్ ఎ లాంగర్ టైం. అంటే లివర్ ప్రాబ్లమ్స్ అనేవి తొందరగా రాకుండా ఉంటాయి అన్నమాట. మీరు చూసారంటే లావ్ వాళ్ళల్లో ఆటోమేటిక్గా ఫ్యాటీ లివర్ వచ్చేసి ఆ ఫ్యాటీ లివర్ వల్ల లివర్ ప్రాబ్లమ్స్ రావడానికి లాంగ్ రన్లో చాలా ఛాన్స్ ఉంటాయి. అందుకని బరువు తగ్గే వాళ్ళకి లివర్ కూడా
కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బరువు తగ్గితే సంతాన సాఫల్యత పెరుగుతుందా? బరువు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా లేడీస్లో అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఏంటంటే ఒక మెటబాలిక్ సిండ్రోమ్లో కాంపనెంట్ ఏంటంటే ఓవరీస్ సరిగ్గా పనిచేయకపోవటం. ప్రతి మంత్లీ పీరియడ్స్ వస్తూ ఉన్నప్పుడు కరెక్ట్ అయిన టైంలో ఓవం రిలీజ్ కాకపోవటం వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం పెరుగుతాయి. సో ఎప్పుడైతే బరువు తగ్గుతారో ఆటోమేటిక్గా ఈ ఓవులేషన్ అనేది బాగా జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా పీపుల్ కన్సీవ్ అయిపోతూ ఉంటారు. సో లావుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఏం అడ్వైస్ చేస్తారని మీరు బరువు తగ్గితే మీకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని. అదే మనం బేరియాట్రిక్ సర్జరీ ద్వారా మనం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఓవులేషన్ ఫంక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి తొందరగా కన్సీవ్ అవుతారు. సో కన్సీవ్ అవటమే కాకుండా ఇన్ఫర్టిలిటీ అనే ట్రీట్మెంట్ ఏమి లేకుండా కూడా చాలా మందికి మనం హెల్ప్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా దాంతో సంబంధించిన అంటే మన మొహం మీద చాలా జుట్టు పెరగటం కానీ చాలా స్కిన్ చేంజెస్ కానీ ఇవన్నీ కూడా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లు ఏవైతే జరుగుతూ ఉంటాయో ఎప్పుడైతే మనం బరువు తగ్గుతామో ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట.